అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ నా 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ. మరి నేను అడుగుతా ఉన్నాను, నువ్వు నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను. నేను బచ్చానైతే ఒక అమ్మఒడి గాని, ఒక చేయూత గాని, ఒక ఆసరా గాని, ఒక 0 వడ్డీ గాని, ఒక రైతు భరోసా గాని, ఒక ఈబీసీ నేస్తం గాని, ఒక కాపు నేస్తం గాని, ఒక వాహన మిత్ర గాని ఇంటికే పెంచి ఇస్తా అవ్వ తాతల 3,000 పెన్షన్ గాని, ఓ నేతన్న నేస్తం గాని, ఓ విద్యా దీవెన గాని, ఓ వసతి దీవెన గాని, ఓ జగనన్న తోడు గాని, ఓ జగనన్న చేదోడు గాని, ఓ మత్స్యకార భరోసా గాని, ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నువ్వు 14 ఏళ్ళు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ 5 సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎవరు బచ్చా, ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు